చూడండి దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనం. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినది ఏమి అని స్త్రీతో చెప్పిన వానికి శ్రమ. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో పిల్లలు కూడా ఏమంటారు తెలుసా? పిల్లలు ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని వాళ్ళ కోపంలో లేకపోతే ఏదో ఒక ఆవేశంలో అసలు ఎందుకు కన్నావు నన్ను అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా లేదో? ఎందుకు కన్నావు అంటారు. అలా అనేవారికంట శ్రమ అంట. అంటే తల్లిదండ్రులను లోబడకుండా తల్లిదండ్రులకు మరి అవిధేయత చూపించి తల్లిదండ్రులను ఎదిరించే వారికి శ్రమ అని రాయబడింది. ఈ రోజుల్లో కూడా మరి మనలో కూడా కొన్నిసార్లు క్రైస్తవ బిడ్డలే కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? ఎదిరించేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి, లేక పిల్లలు గొప్పవారు అయి ఉండొచ్చు, గొప్ప విద్యావంతులు అవ్వి ఉండొచ్చు. ఆ విద్య అంతా ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రుల కష్టంతో శ్రమతో వాళ్ళు చదివిస్తే వాళ్ళు ఎదిగి నువ్వేమో చదువులేని దానివి, లేకపోతే నువ్వేమో చదువులేని వాడివి, నువ్వెంత మా దృష్టిలో అన్నట్లుగా పిల్లలు మాట్లాడేస్తూ ఉంటారు కదా. అలాంటి వారికి కూడా శ్రమ. ఒకవేళ మనం పెద్దవాళ్ళం అయిపోయాం, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి తల్లిదండ్రులను పట్టించుకోకుండా, ఈ రోజుల్లో చూడండి అన్నీ బాగున్నప్పుడు ఏం కష్టం అనిపించదు కదా. వాళ్ళని పోషించడం ఏమంతా ఇబ్బంది అనిపించదు. వాళ్ళకి కాళ్ళు పడిపోయో లేకపోతే చెయ్యి పడిపోయో లేకపోతే వాళ్ళు లేవలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఉంటుందండి మన పరిస్థితి. అప్పుడు ఉంటుంది. అప్పుడు వంతులు వేసుకుంటారు, నువ్వు తీసుకెళ్ళు నువ్వు చూసుకో అనరా. ఈ రోజుల్లో అంతా జరిగేది అదే కదా. ఒక ఆయన బైక్ మీద వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఇక్కడ దిగు మళ్ళా వస్తానని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి మళ్ళీ రాలేదంట కొడుకు. అలాంటి వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ చదువుదామా ఆ మాట? చూడండి, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొచ్చా? పెద్దవాళ్ళమైనా సరే, పెద్దవాళ్ళం అయిపోయినా సరే, మన పిల్లలు పుట్టేసి ఎంత మన తల్లిదండ్రులు మాత్రం మనం చూస్తూనే ఉండాలి. కొంతమంది మనసు రాదు, అత్తగారులను చూడడానికి మనసు రాదు. ఎందుకండి? అత్తగారుల సంగతి పక్కన పెట్టండి, తల్లిదండ్రులను కూడా చూడరు కొంతమంది. తల్లి కూడా భారమే, తండ్రి కూడా భారమే. వీళ్ళకి రెక్కలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళని తూలనాడేస్తూ ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టి అసలు పట్టించుకోరు, చూసుకోరు. నేను అంటాను, ఒకవేళ నీ భర్తని ఈ విధంగా ప్రోత్సహించాలి. ఏమనంటే కొన్నిసార్లు కొడుకులే చూడాలి అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు కదండి. కొడుకులే చూడాలి, కోడళ్ళే చూడాలి, అంతేగాని కూతురులు చూడు. నువ్వు పుట్టలేదా? వాళ్ళ కడుపున కూతురు పుట్టలేదా? ప్రోత్సహించాలి భర్తల్ని. ఇదిగో నా తల్లి నన్ను కని ఇంతవరకు పెంచి పోషించి నన్ను ఇంత స్థితిలోకి తీసుకొచ్చింది, ఒక వివాహం చేసి నీకు కట్టబెట్టింది. కాబట్టి వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు వస్తే ఆ తమ్ముళ్ళతో పాటు, నాకు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, తమ్ముళ్ళతో పాటు మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక ఎంత తప్పించుకుంటారంటే చేతులు మాటలు మాట్లాడమంటే కోటలు దాటుతాయి, చేసే పని వచ్చేసరికి మాత్రం చేతులు జాడించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఉన్నారంటారా లేరంటారా ఎట్లాంటి వాళ్ళు? ఒకవేళ తల్లిదండ్రులను ఎదిరించే వారికి శ్రమ, తల్లిదండ్రులను చూసి వారిని ఎదిరించి వాళ్ళతో ఏం కన్నావు, ఎందుకు కన్నావు అని అనేవారికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు కన్నావు అనే మాటలు పిల్లల నోట రానివ్వకుండా
మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.